ఆ రాముడు లేని క్షణం లేదు అని తెలిస్తే అన్ని జాడ్యాలు పోతాయి. బాలకాండ నుంచి ఉత్తరాఖండ వెలుగు నుంచి నిద్ర వరకు రాముడు ఉన్నాడా లేడా? సంతోషం రాముడు అంటలేదు, మనం రాముడు కనపడితే సంతోషం అవుతున్నాం. మనం పొద్దున్న లేచి పడుకునేంత వరకు బాలకాండ నుంచి ఉత్తరాఖండ వరకు ఉన్నది రాముడే. సహజానికి పరిశీలన, ప్రణాళిక, నేర్పడం, బోధ ఏది ఉండదు. రాముడు అంటే మెలుకు, మీకు మెలుకు వచ్చింది అంటే మీరు రాలేదండి, రాముడు వచ్చాడని అంటాం. ఆలోచన వచ్చాక మీరు వచ్చారని అంటాం. మనకి పొద్దున్నే మెలుకు వచ్చాక రాముడు వస్తాడు, ఆలోచన వచ్చాక మనం వస్తాం. ముందు వచ్చేదే రాముడు, తర్వాత వచ్చేదే మనం. అంటే ఆనందం. రాముడు అపరిమితమైన ఆనందం. రాముడు అంటే ఎరుక, రాముడు అంటే గ్రహింపు, రాముడు అంటే తెలివి, రాముడు అంటే ప్రజ్ఞ, రాముడు అంటే వెలుగు. మనకు కూడా జీవన విధానంలో రాముడు ఎందుకు తెలియట్లేదు అంటే ఈ మనసులో, ఈ దేహం తాలూకా ఈ ప్రవర్తనలో మసాలా ఎక్కువైనాయి. అంటే జీవించేటప్పుడు, జీవనం చేసేటప్పుడు కూర ఎంత జాగ్రత్తగా చేస్తున్నాము, ప్రతి అడుగు ధర్మబద్ధంగా, సంప్రదాయంగా చేస్తే మీరు అనుకున్న రాముడు ప్రతి పని, ప్రతి మాటలో, ప్రతి పని కనపడతాడు. ఇంకా ప్రత్యేక ధ్యానం చేయక్కర్లేదు. రాముడు అంటే అర్థం ఏంటి అంటే మెలకు వచ్చి పడుకునేంత వరకు మీ మనసులో, మీ దేహంలో, అంటే మీ అనుభవంలో, మీ ఎరుకలో, మీ అనుభూతిలో కూడా అది రాముడే ఉంటాడు. రాముడికి మనకి తేడా ఏంటంటే రాముడు ఏ మెలుగుతో వచ్చాడో అదే మెలుగుతో చివరి దాకా జీవించాడు రాముడు మహనీయుడు. మనమేం చేస్తున్నామంటే ముందు వచ్చిన చూరు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని, ముందు వచ్చిన తెలివి కంటే తర్వాత వచ్చిన ఆలోచనలు మనని శాసిస్తున్నాయి. ఓం నమ శ్రీ శివానందాయ నందాయ నందాత్మజాయ పరమార్థదాయకాయ. ఓం నమ శివాయ. సద్గురు శ్రీ శివానంద గురుదేవుల పాదపద్మాలకి ప్రణమిల్లుతూ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్పదే. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ శ్రీరామచంద్ర స్వామి స్మరణపూర్వక నమస్కారాలందరికీ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం. రామం నిశాచర వినాశకరం. శ్రీరామ సీతారామ లక్ష్మణ సమేత సీతారామ ఆంజనేయ స్వామి వారికి అందరికి నమస్కరిస్తూ, భారత మాతను స్మరిస్తూ, ఈ రోజున శ్రీరామనవమి, చైత్రమాసం, పునర్వసు నవమి, పునర్వసు నక్షత్రం, రాముల వారి జన్మదినం. మనం ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణం చేసుకుంటున్నాం. సీతారామ కళ్యాణం అంటే రాముల వారికి, సీతమ్మ వారికి సరే విధి విధానాలుగా ఏదో మాంగళ్య ధారణ అవి చేస్తాం. అది కళ్యాణం, సీతారామ కళ్యాణమే. ఇవాళ శ్రీరామచంద్రుల వారికి సహస్రనామాలతో
పరిచయం చేసుకున్నాం. ఇది కూడా కళ్యాణమే. అది లోక కళ్యాణమే, ఇది లోక కళ్యాణం. దేహాత్మ భావన పోయి చేయటమే మడి కట్టుకోవటం. దేహభావన కూడా పోయిన తర్వాత ప్రతి పని కూడా అది పూజ అవుతుంది, అది ఆరాధన, భగవద్ ఆరాధన అవుతుంది. ఈ రోజున మరి ఆ శ్రీరామచంద్రుల వారి జన్మదిన సందర్భంగా కాస్త రామాయణం చెప్పుకుందాం. పెద్దలు ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా దేశభక్తులు ఇచ్చారు, సంతోషంగా ఉంది. రామాయణం చెప్పుకొని 2 మాటలు ఏమన్నా అవకాశం ఉంటే మంచి మాటలు ఏమన్నా చెప్పుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని అందరూ వెళ్తారు. కానీ రామాయణం అంటే రామచంద్ర ప్రభు పుట్టింది మొదలు మళ్ళీ ఆయన అవతారం సాధించేంత వరకు. అందులో రామాయణంలో బాలకాండ మొదలు ఉత్తరాఖండ వరకు రామాయణం. బాలకాండ నుంచి ఉత్తరాఖండ మొత్తం 7 ఉన్నాయి. ఆ రామాయణం చెప్పుకుందాం కాసేపు, మీకు అభ్యంతరం లేదు. పెద్దలు ఏం చెబుతారంటే తత్వంలో మన హృదయంలో ఉండే ఎరుక, ఏదైతే కాన్షియస్నెస్ ఉందో, ఏదైతే ఆత్మ అంటున్నామో ఆ ఆత్మనే రాముడు అని పిలుస్తారు మన పెద్దలు. ఆత్మారాముడు. కాబట్టి ఆత్మారాముడికి సంబంధించిన కథ చెప్పుకుందాం. ఇక్కడ కూడా మళ్ళీ 7 కాండలు ఉన్నాయి. కాండము అంటే ఇది కూడా కాండమే. ఆత్మ చైతన్యమై, చైతన్యం మనసై, మనసు అనుభవమై, అనుభూతై, సంతోషమై, ఆనందంగా పరిణమిస్తుంది. ఇదే బాలకాండ నుంచి ఉత్తరాఖండ వరకు. అంటే మెలకు నుంచి పడుకునేంత వరకు ఉండేది బాలకాండ, ఉత్తరాఖండ. బాలకాండ నుంచి ఉత్తరాఖండ వరకు అర్థమవుతుంది. అంటే పొద్దున్న లేచి పడుకునేంత వరకు ఉన్నదంతా కూడా రాముడు. రామాయణం అంటే రాముడి యొక్క ప్రయాణం. ఈ ఆత్మారాముడి ప్రయాణమే మనం జీవుడు దేవుడు ఉంటున్నాం. ఏం పర్లేదు, తెలుసుకుంటే అది కూడా మంచిది. ఈ సుసందర్భంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు కాబట్టి మంచి మాట చెబుతుంది. వాళ్ళు పాపం దేశం కోసం, అంటే మనందరి కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఈ సత్యాన్ని, మన సనాతన ధర్మ సంప్రదాయాన్ని అందరి హృదయాల్లోకి తీసుకొచ్చి, అందరి హృదయాల్లోకి సనాతనము అంటే తన మన భేదం లేని స్థితికి, ఒకనొక ఆ పరమాత్మ స్థితి, దాన్ని అద్వైతం అంటారు, జ్ఞానం అంటారు. దాని స్థితికి ఆ సంసారంలో ఉండి సంసారాన్ని వదిలిపెట్టి కూడా దేశం కోసం ప్రాణత్యాగాలు చేస్తూ నేడు మోహన్ భగవద్జీ గారి దగ్గర నుంచి నేటి వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దేశం కోసం కృషి చేస్తున్నారు వాళ్ళందరూ. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, మంచి మాట అన్నారు కాబట్టి రామాయణం చెబుతా. అది చెబుతా. 2023 సుమారుగా 2023 చివరి నుంచి ఈ భూమి మీద అంటే మనసుల్లో ఒక పెను మార్పుకి ముహూర్తం ఏర్పడదు. అది 2043 మార్చి దాకా కొనసాగుతుంది. 2023లో మొదలై 2043 దాకా సుమారుగా 20 సంవత్సరాలు మనకెవ్వరికి తెలియదు. ఆ చాప కింద నీరు అంటాం, తడిసేంతవరకు తెలియదు మనకి, తడి తగిలేంత. అట్లా లోపల పరివర్తన మన కంటికి కనపడేది కాదు. మనం పూజ కనపడుతుంది కానీ ఫలం కనపడదు. లోపల జరిగేది పుణ్యం కూడా అంతే. మందు వేసుకుంటాం, తగ్గిందే తెలుస్తుంది. అది ఎక్కడ పనిచేసింది, ఎప్పుడు కరిగింది, అరిగింది, ఎక్కడ తెలియదు అది మనకి. అట్లా ఒకానొక పరమాత్మ యొక్క ఆ దివ్య ప్రణాళిక 2023 మొదలై 2043 మార్చితో ఆ ప్రణాళిక పూర్తయిపోతుంది. అది ఈశ్వర ప్రణాళిక. బహుశా మంచి మాట అనుకుంటున్నాను. అయితే ఏం జరుగుతుంది ఈ ప్రణాళికలో అనే ఒక ప్రశ్న. మనం కోరుకునేది
మనం కోరుకున్నది ఏమిటి అంటే సనాతన భారతీయ. అంటే సనాతనము అంటే ఇప్పుడు మన దేశంలో ఎన్నో మతాలు, మరి రకరకాల వర్గాలతో, రకరకాల సంప్రదాయాలతో, అలానే మరి అనేక దేశాలు, అట్లానే బోడంత సాంకేతికత, ఇదంతా కూడా ఉంది లోకంలో. చూడండి, ఇప్పుడు మనకు 73 దాకా, ఇప్పుడు 73, 80, 90 దాకా కూడా మనకి ఈ సెల్ ఫోన్ ఎరుగోం మనం. సాంకేతిక కూడా బాగా, మన అందులో ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, అందులో యాపిల్ ఫోన్లు, మన అందులో ఇంకా స్మార్ట్ ఫోన్లు, ప్రతి సంవత్సరం అది వృద్ధి చెందుతూనే ఉంది. ఆధ్యాత్మికంగా వృద్ధి కనపడట్లేదు, అది తెలియట్లేదు. అట్లనే అదే భజనలో, అదే ఏదో గుళ్ళు పూజలు పెరుగుతున్నాయి, భక్తి తగ్గుతుంది, అది వేరే విషయం. మనుషులు పెరిగారు కానీ గుళ్ళల్లో భక్తి లేదు, పూజలు పెరిగినాయి. సరే, అది కానివ్వండి. అయితే ఈ ముఖ్యంగా మొన్న ఉగాది రోజు నుంచి 2026 19వ తారీఖు మార్చి నుంచి ఆ ప్రణాళిక ఒక బహిర్ముఖం, అంటే బహిర్గతం ఒకటే సమయం వచ్చింది. ఏం జరుగుతుంది అంటే, ఏ దేశంలో వాళ్ళు ఏ మతంలో ఉన్నా, వాళ్ళు ఏ మతం అన్నా కానివ్వండి, వాళ్ళు ఏ దేశంలో ఉండి ఏ పూజలు చేయనివ్వండి, ఏ సాంకేతికని వాళ్ళు అనుసరించనివ్వండి, ఏ పూజా విధానాలు ఏ సంప్రదాయంలో ఉండనివ్వండి, కానీ అంతర్గతంగా ఒక పెను విస్ఫోటనం జరగబోతుంది. అంటే సాంకేతికంగా మంచి మార్పు వస్తుంది. తర్వాత అంతర్గతంగా ప్రతి మనసులో కూడా అసలు మతం ఏమిటి, అసలు సంప్రదాయం ఏమిటి, అసలు సంస్కృతి ఏమిటి, ఏదో సనాతన ధర్మం, అవన్నీ ప్రశ్నలు పక్కన పెట్టినప్పటికీ కూడా సత్యం మీద దృష్టి అందరికి వస్తుంది. వాడు ఏ మతంలో ఉన్నా అది జరగబోతుంది. ముస్లింకి అర్థమైంది, అక్కడ రూపనామాలు కాదు. ఏం చెప్పింది దీంట్లో అంతర్గతంగా ఏముంది, అసలు ఈ మతంలో ఏముంది? అది అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు. కాదు, రాముడు అంటే రాముడు ఎవరు, అల్లా అంటే అల్లా ఎవరు, జీసస్ అంటే జీసస్ ఎవరు అన్న ప్రశ్న ఆ విస్ఫోటన కలిగినప్పుడు ఏకత అవుతుంది. అది సనాతన ధర్మం. ఇక సనాతన ధర్మం వచ్చాక ఉండేది ఏమిటి అన్నది ఇప్పుడు ఈ మనసుకి ఈ బుద్ధికి అర్థం కాదు, అది జరగబోతుంది. 2043 దాకా ఇది మనం చూస్తాం. ముఖ్యంగా ఈ మే తర్వాత రేపు అక్టోబర్ వరకు కొంత చూస్తాం. మరి ఇక్కడ కొంత సాంకేతికత ఎంత వృద్ధి చెందిందో, ఇంకా ఎంత వృద్ధి చెందుతుందో అంత ప్రమాదకారి అవుతుంది. ఇదే కమ్యూనికేషన్ మనకి సమాచార వ్యవస్థ అవుతుంది. అదే సమాచారం మనకి పెను విఘాతం కూడా అవుతుంది, ప్రమాదం కూడా అవుతుంది. అది జరుగుతుంది. కానీ ప్రతి వాళ్ళు ప్రశ్నిస్తారు, దైవం ఇదేనా, మనం పూజిస్తున్నది ఇదేనా అని. ప్రతి మనసులో దేశ కాలాల నిమిత్తం లేకుండా వచ్చే ఒక పెను విప్లవం మనసులో జరగబోతుంది ఈ పీరియడ్. అదే శ్రీరామ నవమి. ఈ రోజు చెప్పదలుచుకున్నాను. అంటే ఎందుకు దేనికి కృషి చేస్తున్నాం? ఇప్పుడు మనందరం కూడా చేయవలసింది సనాతన ధర్మంతో మనం ముందున్నది. సరే, ఈ పూజలు చేయాలి, ఈ గుళ్ళకి రండి, మీరు పూజలు చేయండి అది చెబుతారు. సరే, పర్లేదు, యూట్యూబ్లో చూసినా తెలుస్తుంది. అసలు ఎందుకు మనసుకు భయం వస్తే వాళ్ళు చేస్తారు. అది పాయింట్, అది కాదు. చెప్పవలసింది ఏమిటి అంటే పవిత్రత గురించి చెప్పాలి, అంటే నైతికత చెప్పాలి. ఇవాళ సనాతన ధర్మ ప్రచారము అంటే నైతికత, రెండోది కృతజ్ఞత. ఈ రెండే వస్తే, ఇప్పుడు చాలామంది అంటారు పుణ్యమో పురుషార్థమా అంటారు. కొంతమంది మనం పనిచేస్తున్నాం అంటే పుణ్యం చేసి ఈ లోకంలో సుఖాన్ని, పురుషార్థము అంటే సత్యాన్ని తెలుసుకొని ముక్తిని పొందటం. ఈ రెండు. చాలామంది పని చేస్తారు, ఎందుకు చేస్తారో తెలియదు. అందరి కోసం ఏవో వాళ్ళు చాలా కష్టపడి అన్నీ చేస్తారు, దానివల్ల పుణ్యం కోరుకోరు. ఊరికే కూడా చుట్టూ తిరుగుతుంటారు, అదే పురుషార్థం ఉంటుంది. ఉపయోగం ఏంటి దానివల్ల? మంచివాడు వల్ల ప్రయోజనం లేదు. ఇతరులకు సహాయం పడితేనే దాని ప్రయోజనం, కానీ మంచితనం వల్ల ఏం ప్రయోజనం? నేను సిగరెట్ తాగను, నేను తాగను, నేను అది చేయను, నేను ఇది చేయను, ఎవరికి హాని తలపెట్టడం లంచది మంచిదే. కానీ నేను ఎంతతో నా మంచి పంచుకుంటున్నానో, ఎంతకి నేను సహాయం చేస్తున్నానో,
నా తల్లిదండ్రులు నేను ఎంత చూసుకుంటున్నాను. కుటుంబ వ్యవస్థ అంటే ఇంట్లో కలిసి ఉండటం కాదండి. ఎవరు స్టవ్ వాళ్ళు, ఎవరి భోజన సమయాలు వాళ్ళు, ఎవరి నిద్రలు వాళ్ళు, ఎవరి ఉద్యోగాలు వాళ్ళు, అది కాదు కుటుంబ వ్యవస్థ. మంచి మాట ఆ రోజున అన్నంతో పాటు ఉడికిందా, అది పండిందా, ఇదే కుటుంబ వ్యవస్థ. అది పోయింది. నాకు నిన్ననో మొన్ననో అనిపించింది, తల్లి ఒడిలో, బడిలో, గుళ్ళో మనకి తల్లి ఒడిలో నేర్చుకోవాల్సింది ఏమిటంటే సృష్టికర్తని, పరమాత్మను తెలుసుకోవాలి. బడిలోకి వెళ్ళిన తర్వాత ఆదర్శ జీవనం నేర్చుకోవాలి, ఎట్లా జీవించాలని నేర్చుకోవాలి. గుడికి వెళ్ళి ఆయన దివ్యత్వాన్ని, పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోవాలి. గుడికి అందుకు వెళ్ళాలి. హుండీలో కూడా పెట్టేది దాతృత్వానికి గుర్తుగా హుండీ పెడతారు, కానీ డబ్బులు వేయమని కాదు, డబ్బుల్లో తీసుకుందామని కాదు, దేవుడి పేరు చెప్పి. హుండీ ఉద్దేశం అది కాదు. హృదయ పవిత్రతగా హుండీ దాతృత్వానికి సంకేతం. హుండీ నీ హృదయం అట్లా ఉండాలి, దాతృత్వం. నీ రూపాయి ఉంటే రూపాయి వేయి, పైసా ఉంటే పైసా వేయి, లేకపోతే ఒట్టి హుండీకి కూడా దండం పెట్టుకొస్తారు చాలా మంది, ఏం వెళ్ళిపోయినా. పసుపు కూడా వేస్తారు, చాలండి. అది మన భారతీయ సనాతన ధర్మం. అట్లాంటి ఒక పరివర్తన జరగబోయే సమయం మొదలైంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ధర్మంలో ఉండాల్సిందే, ప్రచారం కాదు. ప్రచారము అంటే ఆచరణ, ప్రసారమే ప్రచారం. కానీ ఒట్టిగా చెబితే పూజ చేయండి, పూజ చేస్తారు, ఏం చెప్పండి, గుడికి వెళ్తారు, వెళ్తే ఏం చెప్పండి. సరైన జీవన విధానం లేకుండా మా ఇంట్లో అమ్మకు అన్నం పెట్టను, ఇవాళ పొద్దు నుంచి సాయంత్రం గుడిలో ఉన్నాను, ఏంటి ప్రయోజనం దానివల్ల? గుడికి వెళ్ళావా లేదా అని కాదు, నీ కదలిక, నీ ప్రతి కదలిక ఎంత శుభ హేతువైంది, ఎంత ధార్మికంగా ఉందన్నది తెలియాలి. కాబట్టి నా కోరిక ఏంటంటే మన పెద్దలందరికీ కూడా, పెద్దలకి, మన సంఘంలో పెద్దలకు కూడా ఇదే విన్నపం చేసుకున్న నైతికత, కృతజ్ఞత. ముఖ్యంగా ఒక పక్షికి రెండు రెక్కల్లాగా ఒక రెక్కతో ఎగరలేదు. నైతికత, కృతజ్ఞత వచ్చిన వాళ్ళు మళ్ళా భారతదేశం మీకు సులువు అవుతుంది. మీరు ఎక్కడికే వెళ్ళండి. మీరు ఒక మాట ఇవాళ అట్లా, ఇవాళ శ్రీరామనవమి రోజు మీరు ఉన్న చోటనే ఒక్కళ్ళు చెబితే అది ఈ మండలం అంతా ప్రచారం అయిపోతుంది. ఇంటింటికి తిరిగి 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 చెప్పి 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 అదంతా తగ్గుతుంది, శ్రమ తగ్గుతుంది. అదే కదా సాంకేతికత అంటే. సాంకేతికత అంటే అర్థం ఏంటంటే ఏది తిరిగి ప్రచారం చేస్తున్నామో అది తిరిగి అనుభవంలోకి రావడం పేరే సాంకేతికత. ఇప్పుడు అది జరగబోతుంది. సరిగా బహుశా మీకు అర్థమైంది, అట్లా చెప్పాలి. బాగా సాంకేతికత అంటే నైతికత చెప్పాలి, కృతజ్ఞత ఎట్లా బళ్ళకి వెళ్ళాలి వాళ్ళకి చెప్పాలి, టీచర్లను ప్రార్థన చేయాలి, ఏమిటి చెప్పండి. మత్తు, భ్రమలు కూడా మత్తేనండి. గంజాయి కంటే ప్రమాదం భ్రమ, భ్రాంతి. మూఢత్వం కూడా గంజాయి కంటే, ఓపియం, మత్తు మందు, నల్ల మందు కంటే కూడా ప్రమాదమైనది. బాగా గుర్తు. మాఫియా, అది మార్ఫిన్ అంటారు, మత్తు మందు ఉంటుంది ఒకటి. దానికంటే భ్రమలు, భ్రాంతులు, మూఢత్వం చాలా ప్రమాదమైనది. గంజాయి పడిపోయినా పర్లేదు, కానీ భ్రమలో మాత్రం ఉండకూడదు. చాలా చాలా చెడ్డది. అది మార్పు రావాలి. రాముని తెలుసుకోవటం అంటే రాముని తెలుసుకోవటం. సరే, ఇప్పుడు ఈ రామాయణానికి వస్తే, మన రామాయణానికి వస్తే పొద్దున్నే మనకు మెలకు వస్తుంది, మళ్ళీ రాత్రి నిద్ర వస్తుంది. అంటే మెలకు పోవటమే నిద్ర రావటం. ఇది అర్థమైందిగా. మెలకువ నిద్ర తెలుసు కదా ఏం బాబు, నీకు అర్థమైందా? ఇప్పుడు త్రిబులేసుగా, త్రిబులారుగా రియాలిటీ, సాక్రిఫైస్, సర్వీస్, రియాలిటీ ఉండాలి, సర్వీస్ ఉండాలి, సాక్రిఫైస్ ఉండాలి. సాక్రిఫైస్ అంటే ఏది మన డబ్బులు ఇచ్చేది ఏవి చేయక్కర్లేదు. సాక్రిఫైస్ అంటే మనసా వాచా కర్మణ అని అంటామే, దాని అర్థం సాక్రిఫైస్. మనసు అవుతుంది, మనసు ఆలోచన. వేస్తారు, ఏదో మసాలా వేస్తారు, 5 వేశారు. 5 వేసి కూడా కళ్ళు మూసుకొని చూస్తే ఒక టమాటా కూడా బాగుంటుంది, ఉప్పు రుచి తెలుస్తుంది, కారం రుచి తెలుస్తుంది, ఉప్పు రుచి తెలుస్తుంది, అన్నీ తెలుస్తూ కూడా ఫైనల్ ఏం తెలిస్తే కూర బాగుందంటారు? టమాటా రుచి ఉంటేనే. మీకు అర్థమవుతుందండి. రాముడు కూడా అంటే ఆనందం. రాముడు అంటే ఆనందం. రాముడు అపరిమితమైన ఆనందం.
రాముడు అంటే ఎరుక, రాముడు అంటే గ్రహింపు, రాముడు అంటే తెలివి, రాముడు అంటే ప్రజ్ఞ, రాముడు అంటే మెలకు. మీకు మెలకు వచ్చింది అంటే మీరు రాలేదండి, రాముడు వచ్చాడని అంటాం. ఆలోచన వచ్చాక మీరు వచ్చారని అంటాం. మనకి పొద్దున్నే మెలకు వచ్చాక రాముడు వస్తాడు, ఆలోచన వచ్చాక మనం వస్తాం. ముందు వచ్చేదే రాముడు, తర్వాత వచ్చేదే మనం. సరే అయింది. ఇప్పుడు మీకు మెలకు వచ్చాక మీ తెలివి ఎక్కడ పోతుందా? తెలివి ఉంటుంది, మనసు ఉంటుంది, దేహం ఉంటుంది. మూడు ఉంటాయో ఉండవా? ఇందాక కూర చేశాక కూడా గుజ్జులు, తొక్కలు, దాని రసంలో కూడా టమాటా రుచి ఉన్నట్టే ఇప్పుడు మనకి మెలకు వచ్చాక మీకు మనసు తెలుస్తుందా? తెలియట్లేదు. దేహం తెలుస్తుందా? తెలియట్లేదు. ఇప్పుడు తెలియదు ఏమిటి? ఒక రాముడే తెలియట్లేదు. తెలియకుండా ఉంటుందా? చెప్పండి, ఒక మాట చెప్పండి. ఇప్పుడు తొక్కలో, గుజ్జులో, రసంలో టమాటా రుచి తెలుస్తున్నప్పుడు మనకి మెలకు వచ్చాక రాముడు, మనసు, దేహం మూడు కలిసి వస్తున్నాయి. ఇప్పుడు తెలివి అంటారా? నేను రాముడు అంటున్నాను. రాముడు వస్తున్నాడు అంటే మెలకు వచ్చింది, తర్వాత మనసు వచ్చింది, దేహం వచ్చింది. మనం ఏం తిరుగుతున్నాం? ఇవాళ దేశం అంతా తిరుగుతున్నాం, గుళ్ళు తిరుగుతున్నాం, యాత్రలు చేస్తున్నాం, క్షేత్రాలు తిరుగుతున్నాం, జపాలు చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం. అండ్ రాముడు తెలియట్లేదు అంటున్నాం. మరి ఏం తెలుసునంటే ఆ మనసు తెలుస్తుంది, అది తెలుస్తాం. ఎట్లా అంటే టమాటా తింటున్నానండి, గుజ్జు తెలుస్తుంది, తొక్క తెలుస్తుంది, కానీ రుచి తెలియట్లేదు అన్నాం. ఏమన్నా అర్థం అవుతుందండి? అది జీవితం రుచి కోసం వస్తాయి. రుచి అంటే వెలుగు, ప్రకాశం అయితే. రాముడు తెలియకుండా మనసును ఒక చిత్రం అండి. రాముడు తెలియకుండా మీ మనసు, దేహం తెలుస్తుంది అంటే మీరు నిద్రపోతున్నారని అర్థం. మీకు రాముడు తెలుస్తున్నాడు, మనసు తెలుస్తుంది, దేహం తెలుస్తుంది. ఎక్కడ దీని అంటే తెలుసుకోవాలండి? ఇప్పుడు మీకు టమాటాలు ఇచ్చారు, ఇంట్లో అమ్మకి ఇస్తాం, భార్యకి ఇస్తాం, కూర బాగుండాలి అంటాం. కూర అంటే ఏంటో తెలుసా అంటే పేరు? కూర అంటే ఏంటి? టమాటా, దోసకాయ. కూర అంటే రుచి. కూర బాగుండాలి అంటే ఆ రుచి రావాలన్నా. కూర అంటే మరణ పేరు కాదు, అది తోటకూర, వంకాయ, గోంగూర కాదు. ఆ రుచి వస్తే ఆ కూర బాగుందంటే ఏ కూర ఇది ఆ కూర. ఒకవేళ రుచి లేదంటే కూర బాగుండదంట, అంటే ఆ రుచి లేదని. ఎందుకని తేడా చెప్పండి, మీరే చెప్పండి. పరిశీలించి చెప్పండి. నేర్చుకుంటారా ఎవరన్నా? అండి ఇప్పుడు గాలి ఎట్లుందండి? ఈ గాలి ఎట్లుంది? ఇప్పుడు వాతావరణం ఎట్లుంది? చల్లగా ఉందా? వేడిగా ఉంది. సరే, చల్లగానో వేడిగానో ఉంది. ఎవరి శరీర తత్వాన్ని బట్టి అది ఉండనివ్వండి. ఇది మీరు ఏ క్లాసులో నేర్చుకున్నారు? ఇట్లా చూడటం ఎవరు నేర్పారు? గాలిలో చల్లదనం, మంటలో వెచ్చదనం, పడకలో సుఖం, కంట్లో వెలుగు. ఇవన్నీ ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఈ పరిశీలన ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఎవరు నేర్పారు? ఎవరు నేర్పాలి? ఈ విధానం ఏంటో చెప్పండి దయచేసి. నేను నీకు కనపడుతున్నాను, ఈ కనపడటం ఎవరి దగ్గర నేర్చుకున్నావు? నేను నీకు కనపడేట్టుగా ఎవరు నేర్పారు మీకు? పుట్టుకతో ఉంటుంది, సహజమే. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సహజానికి పరిశీలన, ప్రణాళిక, నేర్పడము, బోధ ఏది ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి నీకు టమాటా పెట్టానుకో, తెలుస్తుందో తెలియదా రుచి? ఏ నేర్పక్కర్లేదుగా. కూర చేస్తావు నువ్వు, టమాటా రుచి చూపుతాడు కావాలంటే పిల్లాడు. కూర చేయమంటే చెయ్యి. కూర నేర్చుకోవాలి. మీరు కూర నేర్చుకోవాలి. టమాటా రుచి చెప్పడానికి ఏం నేర్చుకోక్కర్లేదు. అది ఏ విద్యలో అదే నేర్పేది కాదు, అది పెద్దలు చెప్పేమాట. రాముడు అంటే వాడు టమాటా రుచిని అందరూ చెప్పగలరు, కానీ టమాటా కూర అందరూ చేయలేరు. సరే చేసారు. ఇప్పుడు నువ్వు టమాటా కూర చేయగలరు, చేయమంటే నీకు ఒక్కొక్క గిన్నెచ్చి అంత స్టవ్ ఇచ్చి వెలిగించి నూనె వేసి పోపేసి చేయని చేస్తావు, చేయమని కాదు. స్టవ్ ఆపమంటే ఆపుతావు, కానీ నీకేం తెలియదు. కానీ సరే మీకు ఇచ్చాను మేము పెద్దవాళ్ళు మళ్ళీ చేస్తాను. కొద్దిగా మీకు ఏమైందంటే ఉప్పు ఎక్కువ, తెలిసే రుచి ఏంటి? టమాటా దారు ఉప్పుదా, పోపు మాడింది, రుచి దేంది? పోపుది. మీకు అర్థమైంది? రుచి పోయి. ఇవి తెలిసినాయి. అట్లానే మనకు కూడా జీవన విధానంలో రాముడు ఎందుకు తెలియట్లేదు అంటే ఈ మనసులో
ఈ దేహం తాలూకా ఈ ప్రవర్తనలో మసాలా ఎక్కువైనాయి. విధానంలో కూడా టమాటా కూర తెలుసుకోవచ్చు. టమాటా రుచి విధానం తెలియదా? దాంట్లో కూర ఉంటుంది. అది తప్పు కాదు, ఉప్పు కాదు, అది అది ఫ్రూట్ కాదు. అవునా నాన్న? కాదు. టమాటా రుచి తెలుసుకోవాలంటే కూర చేసుకోవడం, ఆ టేస్ట్ పోకుండా తింటున్నాం. అదొక ఆనందం. మీరు రాముడు చూడాలనుకోండి, మనసుగా దేహంగా మార్చుకున్నా కూడా రాముడు చూడవచ్చు. ఈ జీవనంలో భార్య, పిల్లలు, ఇల్లు, వాటిది, ఉద్యోగం సమస్తం చేస్తూ కూడా రాముడు చూడవచ్చు. కూర లాగానే టమాటా కూర అర్థమైంది, ఇది అర్థమైంది. మీకు కూర అర్థమైంది అంటే రాముడు అర్థమైంది. అయితే మసాలా ఎక్కువైంది అనుకోండి, కూర్చోండి, కూర బాబు ఆ రుచి రాదు. మీకు వచ్చేదైతే ఆ రుచి కాదు. ఇప్పుడు మనసు ఉందిగా, అంత కోపం ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మీకు తెలిసేది? కోపం ఎక్కువ. రాముడిది అసూయ వచ్చింది అనుకోండి, పూజలు చేస్తాం. పూజలు చేస్తూ కూడా ఆశ ఉందనుకోండి, అందులో అక్కడ రాముడు కాదు ఉండేది, ఆశ కాదు. ఈ పూజ అయ్యేంతవరకు ఆశ ఉంటుంది, పూజ అయ్యేప్పుడు ఆశ. రాముడు కనపడు, ఏది రాముడు కనపడలేదు అంటాడు, అది ఉట్టి ఆశ, దురాశ. రాముడు మాకు ఎక్కడ కనపడతాడండి? మేము ఏం చేస్తే కనపడతాడు? దానికి విధానం ఏంటి? మేము ఎవరి దగ్గర వెళ్ళమంటారండి? హిమాలయాలు వెళ్ళాలా, లేకపోతే ఏదైనా క్షేత్రాలు వెళ్ళమంటారా, మమ్మల్ని యాత్రలు చేయమంటారా, పుస్తకాలు చదవమంటారా, ధ్యానం చేయమంటారా అని అడుగుతున్నాము. బాగుంది, తప్పులేదు. నేనేమంటున్నానంటే, టమాటా రుచి మీరు టమాటా తింటూనే తెలుస్తున్నప్పుడు కూర చేస్తూ కూడా తెలుసుకోవడానికి ఏం కష్టం? అది ఎట్లా అని అడుగుతున్నారే, ఎలా తీసేయండి, ఎట్లా తీసేయండి? అవకాశం ఉంది. తొక్కలో, దాని గుజ్జులో, దాని రసంలో కూడా టమాటా ఉన్నట్టే, ఆ కూర ఉన్నట్టే మనం పొద్దున్న లేచి పడుకునేంత వరకు బాలనాడ నుంచి ఉత్తరాఖండ వరకు ఉన్నది రాముడే. ఇది అతి తొందరలో 32 నాటికి ప్రతి హృదయంలో మతాతీతంగా, కాలాతీతంగా, దేశాతీతంగా జరగబోయే పరిణామాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు యువ దేశాల్లో ఉండడం సంపాదిస్తారు, లేదు ప్రమాదాలు ఉంటాయి, వనరు కొరతలు ఉంటాయి, కోతలు ఉంటాయి, ఆహార ధాన్యాలకు కూడా ఇబ్బంది ఉంది, తర్వాత పిల్లలకి ఇబ్బంది ఉంది, పెద్దవాడికి ఇబ్బంది ఉంది, జబ్బులు, గుండెకి ప్రమాదం, బ్రెయిన్కు ప్రమాదం, ఇట్లాంటివి భౌతికంగా జరుగుతాయి. కానీ లోపల మన హృదయంలో జరిగే పరిణామంలో ఈ శ్రీరామనవమి మాత్రం ఇది విశేషమే. అట్లాంటి రోజు మనం చూడబోతున్నాం. ఇప్పుడు రామాయణం అర్థమైందా మీకు? ఈ రామాయణం మరి ఏం చేయమంటారండి? మేమేం చేయాలి? ఒక హిందువుగా, ఒక భారతీయుడిగా మమ్మల్ని ఏం చేయమంటారు? ఏం చేయొద్దు. కూర చేసేటప్పుడు, అంటే జీవించేటప్పుడు, జీవనం చేసేటప్పుడు కూర ఎంత జాగ్రత్తగా చేస్తున్నాము, ప్రతి అడుగు ధర్మబద్ధంగా, సంప్రదాయంగా చేస్తే మీరు అనుకున్న రాముడు ప్రతి పని, ప్రతి మాటలో, ప్రతి పని కనపడతాడు. ఇంకా ప్రత్యేక ధ్యానం చేయక్కర్లేదు. ధ్యానం అనే మాటకు అర్థం ఏమిటి అంటే, ధ్యానం అంటే ఒక టమాటా ఉందే, ఇప్పుడు మీరు పెడితే రుచి తెలుస్తుందో తెలియదు, కూర చేసి పెడితే తెలుస్తుందో తెలియదు. అంటే చేసినా తెలుస్తుంది, గుడ్డికి తిన్నా కూడా తెలుస్తుంది కదండి. మరి తెలిసేది ఏంటి? చేయటం సరే, చేయకపోవటం సరే. టమాటా రుచి చేసినా అదే రుచి ఉంది, చేయకపోయినా అదే రుచి ఉంది అని మీ మనసుకు తెలుస్తుంది. తెలిసిన దాని పేరు ధ్యానం, చేసిన దాని పేరు చేయకపోవడం పేరు. బహుశా మీకు అర్థమైంది అనుకుంటాను. రాముడు అంటే అర్థం ఏంటి అంటే, మెలకు వచ్చి పడుకునేంత వరకు మీ మనసులో, మీ దేహంలో, అంటే మీ అనుభవంలో, మీ ఎరుకలో, మీ అనుభూతిలో కూడా అది రాముడే ఉంటాడు. మీరు ఎట్టనే చేయబడతారు. ఇప్పుడు టమాటా మేము పచ్చడి చేసుకోండి, టమాటా రుచి అయితే పోదు కూడా. చేస్తే సరిగా చేస్తే కూర చేస్తాం, చేసుకోండి. కూర వేరు, పచ్చడి వేరు, ఒకటే వేరు వేరే, ప్రొసీజర్ వేరు, కానీ రుచి అదే. రుచి ఎప్పుడు ఉండాల్సిందే. బాగా గుర్తు పెట్టుకోండి. మెలుపు వచ్చి పడుకునేంత వరకు పరమాత్మ యొక్క స్పర్శ లేకుండా అసలు జీవనమే లేదండి.
ఇది పరమాత్మ ఏదో రూపం లేకుండానో రూపం ఉండదు, పనిచేసో పని చేయకుండానో ఒకనొక స్థితితో కాదండి. అది గ్రహించడమే రామాయణం. రాముడి యొక్క ఈ దేశం అంతా తిరిగాడు పావనమూర్తి. ప్రతి అనుభవం ఇక్కడ కూడా వచ్చారు, వేదాలు వచ్చాడు అంట, చరిత్రలు వడ్డే పరివారు చెప్పారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నా. ఇప్పుడు మనం లేచున్నామా పడుకున్నామా? వింటున్నారా నిద్రపోతున్నారా? ఇక్కడే ఉంటారా వెళతారా? నడిచా బయట మీద ఒక్కళ్ళ మీ భార్య పిల్లలతోనా? ఇదంతా రోజంతా ఉందండి. ఉన్నప్పుడు మీరు రాముడి పెట్టుకోండి. నేను అనేది అదే తెలిస్తే జ్ఞానమే మీకు. లేదంటే మేము పూజ గదిలో పెడితేనే కాసేపు ఏదో ఉంటాడో ఇక్కడ ఏమో మరి ఏం కనపడలేదు. చాలా రోజులు పూజ గదిలో పెడతాం, వంట గదిలో అన్నీ తెలుస్తున్నాయి, పూజ గదిలోనే తెలియట్లేదు. అదే వచ్చింది చాలా. చూస్తూనే చూడలేదంటాం, వింటూనే వినలేదంటాం. ఫ్రెష్నెస్ లేదు. అంటే మన జీవన విధానాన్ని ఏర్పడి దయచేసి నా ప్రార్థన ఏంటంటే జీవించడం. ఎట్లా జీవిస్తే ఆ రాముడు మనకు కనపడతారో చెప్పాలి. పూజ చేస్తే చాలా మంది పూజ చేస్తున్నారు. మరి ఆంజనేయ స్వామి పూజ చేయాలి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం ఉండదు. జాడ్యం పోవాలి. జాడ్యం అంటే ఏంటో తెలుసా అండి? నాకు పొద్దున్న లేస్తే లేవగానే పడుకునేంత వరకు మనసు తెలుస్తుంది, అది తెలుస్తుంది, మనసుతో అనుభూతి తెలుస్తుంది, దేహంతో అనుభవం తెలుస్తుంది, స్థూలంలో అనుభవం, సూక్ష్మంలో అనుభూతి. కానీ ఒక ఎరుడు తెలియట్లేదండి, చైతన్యం ఏంటో తెలియట్లేదండి, మా ధ్యానం తెలియట్లేదండి అంటున్నాం. ఎందుకు అని తెలియట్లేదు అంటున్నాం? ఎలా అంటున్నాం? ఎలా చేయాలో చెప్పండి అంటున్నారు. ఎవరినో అడుగుతున్నాం. ఎవరిని ఎందుకు అడుగుతున్నారు? ఎలా అనేది అడుగుతున్నారు? అది లేదు. కానీ జాగ్రత్తగా ఆలోచించండి. మీ మనసుకి ఇప్పుడు మనందరం కూడా ఇప్పుడు ఇంటికి వెళితే ఇప్పుడు ఎంతమంది ఉన్నాం మనందరం, ఏ బాధలు ఉన్నాయో, ఏమే వార్తలు ఉన్నాయో, ఏం ఆరోగ్యం ఉందో, ఏమైనా అనారోగ్యం ఉందో, ఉన్నాయా లేవా? లేవా? అప్పులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, ఇన్ని రకాలుగా ఉన్నా మనం మెరుగు వచ్చి పడుకునేంతవరకు కదా. సరే, నేను ఒక మాట అడుగుతా. ఇవన్నీ అవి వచ్చి మీకు చెబుతాయా? మేము మెరుగు వచ్చి మీకు తెలుస్తుందా? మీకు మెరుగు వచ్చాక ఇవి తెలుస్తున్నాయా? లేదు మీకు కళ్ళలోకి వచ్చి లోపలికి వచ్చి అవే చెబుతున్నాయా? మీకు మెరుగు వస్తేనే ఇవన్నీ తెలుస్తుంది కదండి. అంటే మీ మనసులో కష్టమైన, మీ శరీరంలో రోగమైనా మీకు ఏమొస్తే తెలుస్తుంది? అది మీ భార్య అందించే సుఖమైన, మీ స్నేహితుడు వచ్చి అందించే సంతోషమైన, మీరు రాముడు మీ పక్కన లేకుండా తెలియదు. గుర్తు పెట్టుకుంటే మనం ఏమంటున్నామంటే ఇది తెలుస్తూనే రాముడు తెలియట్లేదు, ఇది తెలియటమే రాముడు తెలియటం. మీ సంతోషం మీకు తెలుస్తుందంటే రాముడే తెలుస్తున్నాడు. కానీ సంతోషం రాముడు అంటలేదు. మనం రాముడు కనపడితే సంతోషం అవుతున్నాం. సంతోషమే రాముడు, అదే ఆనందం. సంతోషమే రాముడు తెలిస్తే ఆనందం. రాముడు వేరు అనే అనుకునే వెతుకుతున్నామే. చూడండి, మనసు ద్వారా అనుభూతి పొందుతాం, దేహం ద్వారా అనుభవాన్ని పొందుతాం. ఎవరు పొందేది? ఎరుకే, తెలివే, మెలుకువే. ఒకవేళ మనసు లేదనుకోండి, మీకు అనుభూతి లేదు. ఒకవేళ దేహం లేదనుకోండి, అనుభవం లేదు. మీ కాలు తిమ్మిరి పడితేనే తెలియదు ఉందో లేదో. ఆ కాలు ఉన్నట్టుగా తెలుస్తుంటుంది, ఉందో లేదో తెలియదు. ఇప్పుడు మన రాముడి పరిస్థితి అదే అయిపోయి తిమ్మిరి పట్టిన కాళ్ళలాగా అయిపోయింది. ఈ మనసు పోయి తిమ్మిరి పట్టిందండి, పాడైంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, కాలమే మనసు అంటే. మనసు అంటే ఏంటి? అనుభూతి అంటే. కాలం అంటే ఏంటి? కాలం అంటే ఏంటి చెప్పండి? వర్తమానం, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడాను అనుకోండి, మీ అందరికి వినపడుతుందా లేదా? మాట్లాడకపోతే అట్లా ఉంది అంతే. అది కాలం కాదు, ఎరుగా, అది సంసిద్ధంగా ఉంది. రామా అన్న
నేను అనగానే ఏమైపోయింది, అది మిమ్మల్ని చేయి, ఇప్పుడు గతం అయిపోయింది. దీన్ని మీరు చోటుకి అందించవచ్చు, దాచుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అది ఫ్యూచర్. ఇది కాలం అంటే, కాలము అంటే ఇప్పుడు నేను రామ అనుకోండి అన్న మాట కాలమైంది. అనుకున్న మాట కాలాతీతం, అనుకుంటామన్న కూడా కాలమే అయింది. ఇప్పుడు మనసు అంటేనే కాలం, మనసు అంటేనే ఇప్పుడు మీకు మెలుగు వచ్చిన తర్వాత, రాముడు వచ్చిన తర్వాత, మెలుగు వచ్చాక ఆలోచన వస్తుందా, ఆలోచన వచ్చాక మెలుగు వస్తుందా మనకి? రాముడు అయ్యాక మనం అవుతున్నామా, మనం అయ్యాక రాముడు అవుతున్నామా? కానీ ఇప్పుడు మనమే అనుకుంటాం, మనమే రాముని పట్టుకోవాలనుకుంటున్నాం, రాముడే మనమే పట్టుకున్నాడు. ఇది కొద్దిగా తెలిస్తే ధ్యానం అంతే, ఏం లేదు. వస్తే సరే, ఇది మీకు మెలుగు వచ్చాక ఆలోచన వస్తున్నాయి కదా, ఆలోచన వచ్చేది మెలుగు రావట్లేదు కదా. మెలుగు వచ్చిన ఆలోచనలు వచ్చినాయంటే, ఆలోచన అంటే ఏంటి? కాలం. అందులో లేచి ఏ పని చేయాలంటే అది పోతుంది భవిష్యత్తు. ఇప్పుడు నేను లేచాలి, మంచం మీద ఉన్నాను, అది వర్తమానం. పడుకొని 8 గంటల అయింది, అది గతం. కాలం అంటే ఆలోచన. ఏమండి, ఒక మాట చెప్తున్నాను, కాలం అంటే ఇందాక మీరు ఏం చెప్పారు, మెలుగు వచ్చాక ఆలోచనలు వస్తున్నాయన్న. ఆలోచనలోకి వచ్చాకైతే మెలుగు రావట్లేదు. మరి మెలుగు ఉన్నంతసేపు ఆలోచనలు ఉంటాయా? ఆలోచన ఉన్నంతసేపు మెలుగు ఉంటుందా? ఒక్క మాట చెప్పండి దయచేసి. చంటి వాడైనా శభాష్, అది మొదటి శభాష్. ఇప్పుడు మెలుగు ఉన్నంతసేపు ఆలోచనలు ఉంటాయి, రాముడు ఉంటేనే ఉంటుంది, అంటే నీకు అసలు గురికే వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ ఆలోచనలే కారణం అంటే, టైం అంటే ఏం లేదు, ఆలోచనే. మీకు అర్థమైందా? మరి ఆలోచనలో ఏముంటుంది? అనుభూతి ఉంటుంది, అనుభవం ఉంటుంది. మెలుగు ఏముంటుంది? మెలుగుకు మెలుగువే కాలం అన్నారనుకోండి, ఒకటి మెలుగు వస్తే సరిపోతుంది, అన్నం వద్దు మనకి, అందులో అసలు కూర్చే వద్దు, శక్తి వద్దండి నాకు, భార్య వద్దు, పిల్లలు వద్దు. మెలుగు ఏం చేసుకుంటారా? మెలుగుని కాలం రావాలి, మెలుగుతో పాటు కాలం రావాలి. కాలం వస్తేనే అనుభవం, అనుభూతి. అంటే అది వర్తమానము, గతము, భవిష్యత్తు ఉంటే కాలం అంటే ఆలోచన, అంటే మనసు. అర్థమైందా? రాముడుండి మనసా, మనసుండి రాముడా? రాముడు ఉండే మనసు. మనమే ఉంటున్నాడే మనసు ఉండి రాముడు అంటున్నాం, రాముడికి మనసు లేదంటున్నాం. ఇదేమీ స్తుతి కీర్తన కాదు, బాగా అర్థం చేసుకోవాలి. అంటే మెలుగు ఉన్నంతసేపు ఆలోచనలు ఉంటున్నాయి కాబట్టి, మెలుగు ఉన్నంతసేపే కాలము. మీకు బాధ అయినా, దుఃఖమైన, సంతోషమైన, ఏదన్నా మెలుగు ఉన్నంతసేపే. ఇది సత్యం కదా. ఆ మెలుగువే రాముడు. ఎట్లాంటిది రాముడు అంటే శుద్ధ మెలుగు లాంటివాడు. కానీ రాముడు ఆలోచన లాంటివాడు కాదు, ఆలోచనలో వాడు కాదు, ఆలోచన లేనివాడు మాత్రం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, తెలియదు. ఇది రామాయణం. ఇప్పుడు ఈ రామాయణం మీకు ఉత్తరాఖండ నుంచి మీకు ఎక్కడి దాకా చెప్పా, బాలకాండ నుంచి ఉత్తరాఖండ మెలుగు నుంచి నిద్ర వరకు రాముడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. మీకు మెలుగు ఉన్నంతసేపు రాముడు ఉన్నాడు. మీరు రాముడిని ఉంచదలుచుకున్నారా? ఆలోచన చేస్తూ కూడా ఉంచండి, తప్పు లేదు. బోర్ చేసి రుచి చూడట్లేదా? ఎట్లాంటిదంటే ఇప్పుడు మనం చేస్తున్న పూజలు, భక్తులు ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే, చాక్లెట్ కవర్తో తింటారు. చాక్లెట్ ఏం చేస్తాం? కవర్ తీస్తే టాబ్లెట్ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారు, టాబ్లెట్ కొనుక్కోకుండా దాన్ని మంచి నోట్ వేసుకుంటే ఏమైతుంది, ఎక్కువ ఇబ్బంది పెట్టాలని. ఇవన్నీ మీకు తెలియదు అని, నాకే తెలుసు మీకు తెలియదు అని కాదండి. ఇవాళ మన ధర్మం ఆర్ఎస్ఎస్గా కానీ, ఒక హిందువుగా కానీ, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక స్నేహితులుగా మన కుటుంబంలో కలిసి కూర్చొని కలిసి భోజనం చేయాలండి. ఎవరి టైం వాడదైపోతే ఈ భోజనం అండి, ఎవరి స్టవ్ వాడదైతే అది కుటుంబం ఎలా అయిందండి. బడిలో ఇది లేకపోతే, ఒడిలో ఇది లేకపోతే, గుళ్ళో ఇది లేకపోతే, గుళ్ళో లేని దివ్యత్వము, బడిలో లేని ఆదర్శము, ఒళ్ళోని సృష్టి నేర్చుకోవటం లేకపోతే ఎందుకు ఈ భారతదేశం? ఎవరి కోసం ఈ దేశం? ఏం నేర్పుదామని మనం తిరుగుతున్నాం, ఏం నేర్చుకోవాలని తిరుగుతున్నాం? నేర్పడానిక? ఏది నేర్చుకోవడానికి వీల్లేదో, ఏది నేర్పడానికి వీల్లేదో అది నేర్పే పడుతున్నాం. ఇప్పుడు ఏమైంది అంటే
మీరు అగ్గిపుల్ల గీస్తే మంట వస్తుంది, మంటను అగ్గిపుల్ల చేసే ప్రయత్నం చేయకూడదు. ఇదే అగ్గిపుల్ల ఉండి మంట చేస్తారు చాలు. ఇదే ధ్యానం అంటే ఏంటంటే నష్టం. ఇప్పుడు భూభ్రమణం ఉంది కాబట్టి సూర్యాస్తమయాలు ఉన్నాయి. మరి సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. కొద్దిగా పైకి లేస్తే, కొద్దిగా పైకి లేవగలిగితే సూర్యుడు ఎప్పుడు అట్టైనా పడతాడు, భూమి మాత్రమే తిరుగుతుంటుంది. ఇప్పుడు సూర్యాస్తమయాన్ని మేము మార్చే ప్రయత్నం చేస్తామో అక్కర్లేదు. కొన్ని భూభ్రమణాన్ని ఆపుతాగా జీవనమే లేదు. తెలుసుకుంటున్నాం, దీని పేరే ధ్యానం. తెలియటమే ధ్యానం, కానీ చేయటం ధ్యానం కాదు, చేయించడం ధ్యానం కాదు, అది ప్రచారం కూడా కాదు. ఈ సత్యం మనకి ముందు, మనకి రాముడు ఏమిటో మనకు ఆకలింపు కావాలి. రామనామంతోనే ఈ దేశం అంతా. అట్లాంటి రామనామం ఇంకా నిజమైన అయోధ్య. అయోధ్య అంటే యోధుడికి జయించడానికి సాధ్యం కాదు. అయోధ్య రాముని స్థలం అంటే, అయోధ్య అంటే మెరుగు సాధిస్తారా? మీరు ఆలోచన చేయించవచ్చు. కోమాలో వాడిని తీసుకొస్తాడా ఏ డాక్టర్ అన్నా? అది వరప్రసాదం, రాముడు రావాల్సింది. రారామ ఇంటి దాకానే కోమ వస్తువుల నుంచి బయటకు వస్తే కానీ చెప్పలేమంట. బయటకు వస్తే వాడికి ఆలోచన వస్తుంది. ఆలోచన వస్తే చెబుతాడు, ఎవరికి కాలేదు, ఇది ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఇది నాకు ఇంత తగిలిందంటే అప్పుడు ట్రీట్మెంట్ ఏదో ఉంటుంది. మెలుపు నెమ్ముడు తేవట్లేదు, ఆలోచన నేర్పుతాం, ఆలోచించడం నేర్పుతాం. ఇది ప్రచారం కాదు, దాన్ని ప్రచారం చేయక్కర్లేదు. ఇది ఈ సత్యాసత్యాలు తెలియటమేనండి భారతీయత. సనాతన భారతీయత అంటే ఏది చెప్పకూడదు అది చెప్పక్కర్లేదు, ఏది చెప్పాలో ఖచ్చితంగా చెప్పాలి. ఇవాళ కుటుంబ వ్యవస్థ బాగా బాగా ప్రచారం జరగాలి. పూజలు పక్కన పెడదాం, వాళ్ళే చేస్తున్నారు, ఎవరు చెప్పాలి? ముప్పై ఏళ్ల క్రితం మహానుభావుడు చెప్పారు, గుళ్ళల్లో ప్రజలు కనపడుతున్నారు కానీ బయటికి కనపడట్లేదు. ఇప్పుడు ఎంత పెరిగారో తెలుసా మీకు? డబుల్ అయిపోయింది. యుద్ధం వల్ల, లేకపోతే ఇంకా మరే కారణం. మొన్న తిరుపతిలో ఎక్స్ట్రా యుద్ధం పుణ్యం అని ఎక్స్ట్రా 1,00,000 మందికి ఎక్స్ట్రా మాట్లాడాల్సి వచ్చింది. బయట హోటల్ మూసేశారు, వాళ్ళ దగ్గర సిలిండర్ లేక, వీళ్ళ దగ్గర డబ్బులు లేక, అది ఉంటే అక్కడ తెచ్చారు ప్రసాదం కాదు. ఎక్స్ట్రా 1,00,000 మందికి పెట్టారు, ఇంకేనే 1,00,000 మందికి పెట్టారు. పెరిగారు, భక్తులు పెరిగారు, తొక్కిసినట్లు పెరిగాయి. నేను దయచేసి మీ అందరినీ ప్రార్థన చేస్తుంది, నేను ప్రార్థన చేసేది ఏమిటి అంటే, మనం రాముని మంచిగా అట్లా ప్రచారం చేయాలి, దానికోసమే ప్రచారం చేయాలి. అది వస్తే ప్రతి ఇబ్బంది అసలు ఎక్కడ యుద్ధమే రాలేదు, బోర్డర్ కాదు అసలు. ఇప్పుడు బోర్డర్ ఏమిటి? మీకు ఎన్ని రకాలుగా ప్రమాదం వచ్చింది అంటే 5 పంచభూతాల ద్వారా ఇప్పుడు ప్రమాదం కొంచెం పంచభూతాల ద్వారా. ఈ దేశం ఆ దేశం కాదు, ఒక పెను మార్పు గుర్తించలేదు, గుర్తిస్తే కనపడుతుంది. అది మనందరికీ కూడా శుభ సూచన. ఈ కాలం ఆ ఉత్సాహం పెట్టుకొని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రచారం బాగా చేయాలి. ఇది పేరు కోసం కాదు, మన కోసం అసలే కాదు. పుణ్యము పురుషార్థం. పుణ్యము అంటే రాముడి గురించి చెప్పడం వల్ల పుణ్యం, మనం చెప్పడం వల్ల మనకి పురుషార్థం. వాడికి పుణ్యమే, మనకి పుణ్యం. ఇది బాగా ఇప్పుడు చండి పిల్లవాడు వచ్చాడు, ఒక డ్రెస్ చేశాడు, పనులు వేశాడు, చాలా అనుకరణ అనుసరణ రేపేరు నిజమవుతుంది. కాబట్టి ఈ రామాయణం మీకు అర్థమైంది అంటే ఇది కూడా, ఇదేమో బయట మనకి రాముల వారికి జీలకర్ర బెల్లం పెట్టి అక్షతలు వేసి ఏదో మంగళాన్ని చేస్తే లోక కళ్యాణం, అది లోక కళ్యాణం. ఇది లోకల్ జరిగే కళ్యాణం, అది సహస్రనామం చేయవచ్చు. ఇట్లా రామాయణం కూడా, నా రాముడు లేని క్షణం లేదు, ఆ రాముడు లేని క్షణం లేదు అని తెలిస్తే అన్ని జాడ్యాలు పోతాయండి. దుఃఖమే పోతుంది, యుద్ధమే పోతుంది. ఇక ముందు జరగబోయే యుద్ధం ఎట్లాంటిదో తెలుసా అంటే, ఏ 2 ఉన్నాయో, ఏ 2 ఒకటి ఉంటున్నామో ఆ 2 మధ్య గొడవైతుంది. 1 అనుకున్నవి 2 అయ్యి 2 మధ్య యుద్ధం జరగబోతుంది రేపు, ఇంకొక మాసం కాలం తర్వాత మొదలైంది. మీకు అర్థమైందంటే ఇప్పుడు ఏది 1 అనుకుంటున్నామో అది 2 అయ్యి, ఆ 2 మధ్య యుద్ధమై
చివరికి మళ్ళా అంతా ఒకటయ్యే రోజు జరగబోతుంది. అది ఇది అర్థమైన పెళ్లి గడియలు వస్తున్నాయి. జాతకం చూస్తే గిరగిర తిరుగుతున్నాడు ఆ గురుడు. పిల్లలు మాత్రం ఎక్కడ కనపడలేదు. ఏం చేస్తాం, గడి వచ్చింది మాత్రం అమ్మాయితో. ఇప్పుడు నేను ఒక సామెత ఉంది పూర్వకాలంలో, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇల్లు కట్టి చూడు, ఆ సాధ్యం మార్చాలని అది పెళ్లి చేసి చూడండి అవుతుందేమో చూడండి, అసలు పెళ్లి అవుతుందేమో చూడు. మరి ఏం చేస్తామంటే అప్పట్లో 40 ఏళ్ళు అయిపోయింది, 42 ఏళ్ళు అవుతున్నాయి. ఏముంటుంది, నిర్లిప్తతో తెలీదు, జ్ఞానమో తెలీదు, వైరాగ్యమో తెలీదు. ఏమో నువ్వు ఎందుకు పెళ్లి చేసుకో, 2 ఏళ్ళు అవ్వదు. రాముడు అనలేదండి ఈ మాట, విశ్వామిత్రుడు చేసుకున్న సరే స్వామి అన్న. రాముడు ఆయన ఎప్పుడు ఆలోచనలు వాడుకోలేదు, తెలివినే వాడుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం, తెలివితో ఆలోచనలు వాడుకుంటున్నాం. దురదృష్టం అది. రాముడికి మనకి తేడా ఏంటంటే, రాముడు ఏ మెరుగుతో వచ్చాడో అదే మెరుగుతో చివరి దాకా జీవించాడు ఆ రాముడు మహనీయుడు. మనమేం చేస్తున్నామంటే, ముందు వచ్చిన చివరి కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని, ముందు వచ్చిన తెలివి కంటే తర్వాత వచ్చిన ఆలోచనలు మనని శాసిస్తున్నాయి. గురువు గారు చెప్పారు, నందికి మీరు నందిని చూడండి, మీకు ఒక కాలు ముడిచి ఒక కాలు లేచి ఉంటుంది రెడీగా. శివుడు కదిలితే లేచి తీసుకెళ్తాం. ఒక కాలం అంతర్ముఖమై ఉంటుంది, అది జీవనం, అదే నామాన్ని అద్భుతపడి. ఎందుకు చూడండి, గిట్టలు తర్వాత కొమ్ములు ఒకటే పదార్థం, అజ్ఞానం అంట. అజ్ఞానం పాదాల నుంచి అక్కడ దాకా. అందుకే మిగిలిన వాటికి ప్రార్థన చేస్తాం, కొమ్ములు కాదు. కొమ్ములు వచ్చినాయి అంట, మీకు అర్థమవుతుంది. ఎన్ని కొమ్ములు వచ్చిన కొమ్ములే కావుకాడు. రామాయణం మీకు ఇది లోక కళ్యాణం. నా మాట హృదయం ఆ రాముడు అర్థమైతే అత్యధిక ఉపయోగపడుతుంది. అది అసలు అయోధ్య అంటే దాన్ని మీరు ఏం చేసి అక్కర్లేదు, చక్కగా అయోధ్య యుద్ధమే జయించలేదు. తెలుసు ఏ ఫైట్ చేసి మీకు కోమాల నుంచి తెలివి తీసుకురాలి. యుద్ధం అది అభేద్యం, అయోధ్య. యుద్ధమే లేదు, అసలు ఏం చేయలేదు. అసలు మనం ఏం చేస్తున్నామంటే, బింబం ప్రతిబింబానికి తలదూవే ప్రయత్నం చేస్తున్నాం. తల చెరుకుంది బాగానే ఉంది, అద్దంలో కనపడుతుంది. ఆ జుట్టు ఎక్కడ సరి చేయాలి, అట్లా యుగాలు తరబడి ఆలోచిస్తాం. ఇక్కడ సరి చేస్తే అక్కడ సరి. ఇదే ఇప్పుడు రాముడు సంగతి చెప్పండి. ఒక మాట ఫైనల్ అయిపోయింది. రాముడు సంగతి ఒక మాట చెప్పేస్తే ముగించేద్దాం. చరితాద్భుత రామ కనకాంబర కమలాసన ముని గౌతమ గృహిణీ స్వజ అఘమోచన రామ ముని మండల బహుమానిత పద పావన రామ కనకాంబర కమలాసన జనకాఖిల ధామ స్మర శాసన సుసరాసన లఘుభంజన రామ నరనీర్చర జనరంజన సీతాపతి రామ కనకాంబర కమలాసన
सुमानितभृगुसम्भव मदमर्दन राम कनकाम्बरकमलवासन जनकाकिलधाम करुणारसवरुणालय नतवत्सल राम शरणं तव चरणं भवहरणं मम राम शरणं तव चरणं भवहरणं मम राम कनकाम्बरकमलासन जनकाखिलधाम सनकादिकमुनिमानस सदनानकभूम कनकाम्बरकमलासन जनकाखिलधाम भक्तिं प्रयच्छ रघुपुङ्गवा निर्भरा मे कामादि दोषरहितं कुरु मानसं श्री सीतालक्ष्मण भरत शत्रुघ्न हनुमत् समेत श्रीरामचन्द्र परब्रह्मणे सत्यं तवत्यं विहिञ्जामि नमस्तो अमृतवस्त्राणमसि नीराजनन्तरे नीराजनन्तरे शुद्धाणि नमस्करोमि विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं श्री कोदण्डरामस्वामिने नमो नमः तव पादारविन्दयोः वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पाञ्जलिं समर्पयामि। यानि कानि पापानि जन्मान्तरकृतानि च तानि तानि नश्यन्ति प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापशम्भव राहिमान् कृपया देव शरणाय गतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम अनुकोण्ड नंबर अस्मात् कारुण्यभावेन रक्ष रक्ष रघुवंशका। ओम सोमो वा एतस्य राज्यमाधत्ते यो राजा सम्राज्यो वासो मे नयजते